దే పెయిడ్ నో సారీ మీరు. అందరికీ నమస్కారం అండి. టైం లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ తిప్పరామిసంలో రాశాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, సార్ నరేష్ సార్ థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా. మా సినిమా గురించి ఒక్కటే మాట చెప్పేస్తానండి, టైం లేదు. ఒక కొడుకు కోసం ఒక తల్లి పడే ఆరాటం ఉంటుంది, ఒక కుటుంబం కోసం ఒక తండ్రి చేసే పోరాటం, ఒక స్నేహితుల కోసం మిత్రులు పడే ఉబలాటం ఉంటుంది, తను ప్రేమించిన అమ్మాయి కోసం ఒక కుర్రాడు చేసే యుద్ధం ఉంటుంది. అది మా సినిమా యొక్క గొప్పతనం. ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్కరికి లాస్ట్ ఒక బాటం ఒక లైన్ చెప్తాను. చూసిన ప్రతి ఒక్కరి గుండె తడుతుంది, ప్రతి ఒక్క కంటిని తడుపుతుంది. ఆ శక్తి ఉన్న సినిమా తీసిన మీ అందరికీ హృదయపూర్వకంగా నేను కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అన్న. నువ్వు మామూలు లిరిసిస్ట్లు అంతే, ఒక కథను 5 నిమిషాల్లో చెప్పేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ శ్రీదేవి గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ, హలో. విష్ణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎప్పుడు ఎవరు మంచి సినిమా తీశారు అన్నా సరే ఆయన డెఫినెట్లీ వచ్చి సపోర్ట్ చేస్తారు. మా సినిమా చూసి, మా సినిమా నచ్చి ఇవాళ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. సెకండ్లీ, నరేష్ గారు ప్రీ క్లైమాక్స్లో మా మున్నా వచ్చి మిమ్మల్ని హత్తుకున్నప్పుడు ఏంటి సార్ ఆ విజిల్స్, అసలు ఏంటి సార్ ఆ అరుపులు అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు తప్ప మా మున్నా ఫాదర్ కింద మేము ఇంకెవ్వరిని ఇమాజిన్ చేయలేము. ఐ థింక్ యు ఆర్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక కపుల్ ఆఫ్ డేస్ క్రితం అనమాట, మార్కెటింగ్ మీటింగ్స్ అన్నిట్లో కొంచెం బిజీగా ఉండి సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని డిస్కషన్స్లో ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ ట్యాగ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే మన జర్నలిస్ట్ ప్రేమ గారు సంగీతం, మా ఇంటి బంగారం, దీవానా అని 3 పోస్టర్స్ పెట్టి ఇలాంటి మంచి సినిమాలు చూస్తే మనసు చాలా నిండిపోతుంది అని రాశారు. కంటిన్యూషన్లో ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే ఈ 3 సినిమాలకి విమెన్ ప్రొడ్యూసర్స్ అని సమంత గారిని, స్వప్న గారిని నన్ను ట్యాగ్ చేశారు. అది చూసి అప్పటిదాకా నేను రియలైజ్ అవ్వలేదు. అది చూసి నాకు చాలా 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 సంతోషం వేసింది. ప్రేమ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ రియలైజ్ దిస్. థ్యాంక్స్ అ లాట్. నేను మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు అందరికీ చెప్పానన్నమాట, ఈ సినిమాలో మా మున్నా, అమ్ము మిమ్మల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, మీరందరూ వాళ్ళతో ప్రేమలో పడిపోయేలా చేస్తారు అని చెప్పాను. ఇవాళ అది నిజమైంది. ఇవాళ ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సినిమాని అంటే, ఈ మధ్య కాలంలో నేనైతే ఆడియన్స్ వాళ్ళంతటా వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో ఇన్ని రీల్స్ చేసి సినిమా చాలా బాగుంది చూడండి అని రీల్స్ చేసి పెట్టడం నేనైతే చూడలేదు. ఐ థింక్ దివానా హ్యాస్ సక్సీడెడ్ ఇన్ దట్ రోల్. ఇది పాసిబుల్ చేసిన మీడియా వారందరికీ చాలా 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 థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ నుంచి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. లాస్ట్ ఈవెంట్ నుంచి అయితే ఇంకా సపోర్ట్ కింద నిల్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎంటైర్ మీడియా ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ అస్. ఇక్కడ లేని ఇద్దరి గురించి మాట్లాడాలి. ఒకళ్ళు అల్లు అరవింద్ గారు. నేను మా వాసు ప్రొడ్యూసర్స్ అవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు అందరికంటే ముందు సంతోషపడి ఎంకరేజ్ చేసింది ఆయనే. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ అస్ అండ్ మెంటరింగ్ అస్ త్రూ ఎవ్రీ స్టెప్. సెకండ్ పర్సన్ మా విద్యా కొప్పినీడు గారు. అక్క, మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు, చాలా పుష్ చేశారు. ఇవాళ మేము ఇక్కడ నించున్నాం అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అక్క. ఇది కాకుండా టు ద ఎంటైర్ టీమ్, మనం చాలా చాలా మంచి సినిమా చేసాం, గుర్తుండిపోయే సినిమా చేసాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ఇలానే బ్యూటిఫుల్ ఫిలిమ్స్ మీరు మరిన్ని అందించాలనుకో